గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి స్టేట్ అబ్లిజ్డ్ టు ఫెసిలిటేట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ సేస్ సుప్రీం కోర్ట్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ను మనం జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. రైట్. సో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసే ముందు ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కోర్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆఫ్లైన్ కోర్స్ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇది వైజాగ్లో ఆఫ్లైన్ బ్రాంచ్ మనకు వైజాగ్లో ఉందమ్మా. దాంతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఏవైతే ఉంటాయో ఈ కోర్సెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో మీరు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అన్ని కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఇలాగే బైలింగిల్లో బేసిక్స్ నుంచి పునాదుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏ కోర్సెస్ కావాలా, ఈవెన్ మనకి యూపీఎస్సీ ఆప్షనల్ కోర్సెస్ కూడా మనకు 4 ఆఫర్ చేస్తున్నాం. ఒకటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ చెప్తారు. పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా సురేష్ సార్ చెప్తారు. అండ్ ఆంథ్రపాలజీ నేను డీల్ చేస్తానమ్మా. అండ్ దాంతోపాటు సోషియాలజీ కూడా నేనే డీల్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ వివరాల కోసం మీరు ఏ నెంబర్కి కాల్ చేయాలంటే ఇక్కడ నెంబర్ రాస్తున్నాను చూడండి, 7893899553. ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి చక్కగా మీరు కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకా అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో మన వాట్సాప్ గ్రూప్స్, ట్రయల్ గ్రూప్స్ యొక్క లింక్స్ ఉంటాయి. సో యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ ట్రయల్ గ్రూప్స్ జాయిన్ అయ్యి మీకు ట్రయల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయి, క్లాస్ ఎలా జరుగుతాయి ఏంటి అని తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇన్స్టిట్యూట్తో కొద్దిగా క్లోజ్గా కోర్సెస్ వివరాలు కానీ వీటన్నిటిని అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీకు ఆ యాక్సెస్ అనేది మీకు లభించడం అనేది జరుగుతుంది. సో చక్కగా ఒకసారి వీలైతే ట్రై చేయండి, జాయిన్ అవ్వండి. రైట్, మీకు ఇన్స్టిట్యూట్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. రైట్. సో ఈరోజు మొదటి ఆర్టికల్ అయినటువంటి స్టేట్ అబ్లిజ్డ్ టు ఫెసిలిటేట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ సే సుప్రీం కోర్ట్, ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది అంటే ఈయన రీసెంట్గా వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఒక మాట అనడం అనేది జరిగింది. ఏంటి అంటే ఇట్ సెడ్ దట్ యాక్సెస్ టు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ గవర్నమెంట్ లార్జెసీ లేదా చారిటీ అని చెప్పడం అనేది జరిగింది. అంటే స్టూడెంట్స్ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ దేనిలో పెట్టడం అనేది జరిగింది, ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఏదైతే ఉంటుందో దీనిలో ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 21లో పెట్టడం అనేది జరిగింది. ఆర్టికల్ 21లో అంతర్భాగం అని చెప్పడం అనేది జరిగింది. ఏంటండి ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. రైట్ టు లైఫ్ అంటే జస్ట్ ఊపిరి తీసుకొని ఉండడం మాత్రమే కాదు, జస్ట్ గుండె కొట్టుకుంటే లైఫ్ అనేది కాదు. సో అప్పుడు యానిమల్కి మనిషికి తేడా ఏముంటుంది, ఉండదు కదా. గౌరవంగా బతకడం ఏదైతే ఉంటుందో, రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆర్టికల్ 21లో అంతర్భాగంగా ఉంటుంది. సో ఈ గౌరవాన్ని తెచ్చేటటువంటిది ఏంటి అంటే ఎడ్యుకేషన్. అందుకోసం ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, విద్య ఏదైతే ఉంటుందో దీన్ని ఆర్టికల్ 21లో అంతర్భాగంగా మన వాళ్ళు పెట్టడం అనేది జరిగిందాం. రైట్. సో అయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్. స్టేట్కి ఎంతవరకు ఆబ్లిగేషన్ ఉంది అంటే ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు ప్రొవైడ్ చేసేటటువంటి తప్పనిసరిగా ఇక్కడ వరకు మాత్రం ప్రొవైడ్ చేయాలి. రైట్. సో అప్ టు ద ఏజ్ ఆఫ్ 15 దే షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. స్టేట్కి ఇది ఆబ్లిగేషన్. అంటే మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్కి తప్పకుండా చేసి తీరాలి. బట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడా వర్తిస్తుందా? ఈ స్టేట్ ఆబ్లిజ్డ్ టు ప్రొవైడ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఉన్నత విద్యలు కూడా దేశం అనేది ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయాలా అనేటటువంటి దాని మీద ఎస్ అని చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. సో దేశం ఒక ఇది చేస్తుంది అంటే ప్రభుత్వం ఒకరికి ఏవైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రభుత్వం ఏం చారిటీ చేయట్లేదు, ప్రభుత్వం ఏమి దాన ధర్మాలు చేయట్లేదు.
ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ తప్పకుండా చేసి తీరాలి. ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ, ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ ఆన్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ ఆన్ ద స్టేట్ అండ్ ఇట్ ఈస్ రైట్ ఫర్ ద సిటిజన్స్. వ్యక్తులు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది హక్కుగా భావించడం అనేది జరుగుతుంది. యాక్సెస్ టు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో అసలు కథ ఏంటి, ఎందుకు సుప్రీంకోర్టు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, లడాఖ్కి చెందినటువంటి 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లడాఖ్కి చెందినటువంటి 2 స్టూడెంట్స్, లడాక్ యూనియన్ టెరిటరీ మీ అందరికీ ఇప్పుడు తెలుసు కదా, లడాఖ్కి చెందినటువంటి 2 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో దే వర్ నామినేటెడ్ బై ద యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఎంబీబీఎస్లో సీట్ కోసం వాళ్ళకి లడాక్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది నామినేట్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ నామినేషన్? మీ అందరికీ తెలుసు, ఎంబీబీఎస్ ఏదైతే ఉంటుందో దీస్ మెడికల్ సీట్స్ ఏవైతే ఉంటాయో, మెడికల్ సీట్స్ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవి కండక్ట్ చేస్తాయి. కానీ ఈ ఎగ్జామ్ అనేది లేకుండా కూడా స్టేట్స్ కెన్ నామినేట్ సమ్ పర్టికులర్ పర్సన్స్ టు సమ్ పర్టికులర్ యూనివర్సిటీస్. కొన్ని పర్టికులర్ యూనివర్సిటీస్కి నామినేట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఏదైతే ఆ స్టేట్ కానీ ఆ యూనియన్ టెరిటరీ కానీ అక్కడ మెడికల్ యూనివర్సిటీస్ లేవనుకోండి, లేకపోతే టెక్నికల్ యూనివర్సిటీస్ లేవనుకోండి, దే కెన్ నామినేట్ దోస్ పీపుల్, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉండేటటువంటి పీపుల్ని నామినేట్ చేయొచ్చు. దాంతోపాటు డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, లేకపోతే ఇండియన్ ఇదేదైతే ఉంటుందో భారతదేశం కోసం బయట దేశాల్లో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి యొక్క కొడుకులు కానీ కూతుర్లు కానీ ఉన్నారనుకోండి, లైసెన్స్ ఆఫీసర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీళ్ళకి కూడా నామినేషన్ అనేది చేయొచ్చు. రీసెంట్గా ఇంకొకరిని యాడ్ చేశారు, సెంట్రల్ పూల్ ఆఫ్ నామినేషన్స్ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ పూల్ కోటా. అంటే సెంట్రల్ పూల్ అంటే ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కొంతమంది నామినేట్ చేస్తుందండి. ఈ సెంట్రల్ పూల్ కోటా ఏదైతే ఉంటుందో దీనిలో ఎవరిని యాడ్ చేశారు, చిల్డ్రన్ ఆఫ్ కోవిడ్-19 వారియర్స్. కోవిడ్-19 వారియర్స్ ఒక పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వీటిలో సీట్స్ అనేవి కల్పించాలి. వీటిని ఎవరండి చేస్తారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆ వ్యక్తి యొక్క క్రెడెన్షియల్స్ అనేవి కనిపించి ఇఫ్ హీ మెట్ సమ్ పర్టికులర్ క్రైటీరియా అనేది మీట్ అయితే అప్పుడు వాళ్ళని అడ్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేసింది మన తాలూకా, లడాఖ్లో యూనివర్సిటీ లేకపోవడం వల్ల లడాక్ సజెస్టెడ్ 2 స్టూడెంట్స్, 2 స్టూడెంట్స్ని ఎంబీబీఎస్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో, ఒకటి హార్డింజ్ యూనివర్సిటీ, రెండవది మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో దీనిలో అడ్మిషన్ కోసం ఇది చేయడం అనేది జరిగిందమ్మా, నామినేట్ చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళని అడ్మిషన్ అనేది ఇచ్చారా అంటే అడ్మిషన్ అనేది ఇవ్వలేదు. దే వర్ డినైడ్, దే వర్ నాట్ అడ్మిటెడ్. యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది నామినేట్ చేసినా దే వర్ నాట్ అడ్మిటెడ్. అడ్మిషన్ అనేది వాళ్ళది తీసుకోవడం అనేది జరగలేదు. సో అప్పుడు మన తాలూకా స్టూడెంట్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో దో స్టూడెంట్స్ మూవ్ ద సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టడం అనేది జరిగింది. ఏం చెప్పారు అంటే, న్యాయం కోసం పోరాడారు. ఎందుకు అంటే దేర్ ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ ఎట్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అథారిటీస్ కావాలి అనుకున్నప్పుడు మాకు ఫండమెంటల్ రైట్ కల్పిస్తూ ఉన్నారు. గవర్నమెంట్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేయకూడదు అనేటప్పుడు ప్రొవైడ్ చేయట్లేదు. సో ఎట్ దేర్ హ్యాండ్స్ వాళ్ళు ఏది నిర్ణయిస్తే అది మాకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ వై యూ కాల్ ఇట్ యాజ్ అ ఫండమెంటల్ రైట్, దాని ప్రాథమిక హక్కు అని చెప్పి ఎందుకు అన్నారు అని చెప్పి సుప్రీంకోర్టులో 2 స్టూడెంట్స్ ప్రశ్నించడం అనేది జరిగింది. రైట్, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, సో ఇట్ ఈజ్ నాట్ యాక్సెస్ టు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ గవర్నమెంట్ లార్జెస్. ఈ గవర్నమెంట్ చారిటీ ఏం చేయట్లేదు, సేవం చేయట్లేదు. ఇట్ ఈస్ ద పీపుల్ ఆర్ ఎంటైటిల్ టు దట్ పర్టిక్యులర్ రైట్ అని చెప్పడం అనేది జరిగింది. సో కోర్ట్ అనేది 2 స్టూడెంట్స్ని విత్ ఇన్ ఏ వీక్, వారంలోగా అడ్మిట్ చేసుకోవాలి ఎలా అయినా తప్పకుండా అని చెప్పి తీర్పునివ్వడం అనేది జరిగింది. దాంతోపాటు కోర్ట్ ఆల్సో రికమెండెడ్ టు ప్రొవైడ్ టు అపాయింట్ ఏ నోడల్ ఆఫీసర్. ఒక నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని నియమించాలి. హీ షుడ్ నాట్ ద గవర్నమెంట్. దిస్ పర్టికులర్ బ్యూరోక్రాట్ ఎవరైతే ఉంటారో, దిస్ పర్టికులర్ సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో he should take care of these నామినేషన్స్. సో సెంట్రల్ యూనివర్సిటీలో నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ పూల్ ఆఫ్ సీట్స్ నుంచి నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడ్మిట్ చేయాలా వద్దా అనేటటువంటి దాన్ని నోడల్ ఆఫీసర్ ఇతను ఎవరైతే ఉన్నారో ఇతన్ని చూసుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో కోర్ట్ అనేది ఏం చెప్పింది అంటే, ఇట్ సెడ్ దట్ స్టేట్ హ్యాస్ అన్ అఫర్మేటివ్ ఆబ్లిగేషన్ టు ఫెసిలిటేట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద కీవర్డ్, ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. సో విద్య ఏదైతే ఉంటుందో విద్యని ప్రతి ఒక్క లెవెల్లోనే అందించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎవరి బాధ్యత అండి? గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ యొక్క బాధ్యత. అర్థమైందా? ప్రభుత్వం యొక్క
బాధ్యత. సో తప్పకుండా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి, ప్రైమరీ లెవెల్లో, సెకండరీ లెవెల్లో అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎన్ ఎఫర్మేటివ్ ఆబ్లిగేషన్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అంటే ఇట్ ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి? ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి? వాళ్ళకంటూ ఒక భరోసా కల్పించేటటువంటి యాక్షన్, అంతే కదా. వాళ్ళ అప్లిఫ్ట్మెంట్, కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం కల్పించేటటువంటి ఒక యాక్షన్. సో దిస్ ఆబ్లిగేషన్ అజ్యూమ్స్ ఫార్ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ హూస్ బ్యాక్గ్రౌండ్ ఇంపోజెస్ ఫర్మిడబుల్ అబ్స్టకల్స్ ఆన్ దేర్ పాత్ టు యాక్సెసింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ని పొందడంలో ఏ విద్యార్థులైతే చాలా చాలా అడ్డంకులు ఎదుర్కొంటున్నారో ఆ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం అనేది జరిగింది. ద బెంచ్ హైలైటెడ్ దట్ వైల్ ద రైట్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బీన్ స్పెల్ట్ అవుట్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ బేర్స్ ఎంఫసిస్ దట్ యాక్సెస్ టు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంటల్ లార్జసీ. సో కోర్టు అనేది ఏం చెప్పింది అంటే యాక్సెస్ టు పర్స్యూ హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేది పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ యొక్క ఆబ్లిగేషన్ అనేది కానప్పటికీ గవర్నమెంట్ అనేది చారిటీ రూపంలో చేయట్లేదు. గవర్నమెంట్కి దాని మీద ఆబ్లిగేషన్ అని ఉంది. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది, హైయర్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ ప్రొవైడ్ చేయడం అనేది స్టేట్ యొక్క బాధ్యత, గవర్నమెంట్ యొక్క బాధ్యత అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో దిస్ కోర్ట్ మాట్లాడుతూ ఇంకొకటి ఏం చెప్పింది అంటే ఇట్ రిఫర్డ్ ద విజన్ బై కమిటీ ఆఫ్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్. సో రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ it is interlinked to empowerment right అండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఎంపవర్మెంట్ రైట్. ఎందుకు? ఒక వ్యక్తి యొక్క లైఫ్ స్టాండర్డ్స్ అనేవి ఎలా ఎంపవర్ అవుతాయి, లైఫ్ స్టాండర్డ్స్ అనే జీవన ప్రమాణాలు అనేవి ఎలా పెరుగుతాయి? ఓన్లీ విత్ ఎడ్యుకేషన్, చదువు, విద్య ఏదైతే ఉంటుందో విద్య ద్వారా మాత్రమే. యాజ్ అన్ ఎంపవర్మెంట్ రైట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రైమరీ వెహికల్ బై విచ్ ఎకనామికలీ అండ్ సోషల్లీ మార్జినలైజ్డ్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ కెన్ లిఫ్ట్ దెమ్సెల్స్ అవుట్ ఆఫ్ పోవర్టీ అండ్ అబ్టైన్ మీన్స్ టు పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ దేర్ కమ్యూనిటీస్. పేదరికం నుంచి బయటపడాలంటే ఒక విద్యార్థికి లేకపోతే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఏకైక సాధనం ఏంటి అంటే ఎడ్యుకేషన్, చదువు ఏదైతే ఉంటుందో చదువు. సో యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ కారణం చేత ఏ స్టూడెంట్కి దూరం అవ్వకూడదు అని చెప్పి మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరిగింది. ద కోర్ట్ నోటెడ్ దట్ ఇండియా వాజ్ ఎ సిగ్నేటరీ టు ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. మన ఇండియా అనేది హ్యూమన్ రైట్స్ అగ్రిమెంట్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ అంటే అగ్రిమెంట్ ఆర్ రెజల్యూషన్, కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. ప్రతి ఒక్కరికి ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎకనామిక్ రైట్స్ అంటే ఏంటండి? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ కానీ, లేకపోతే సోషల్ రైట్స్ అంటే ఏంటండి? మనకు చాలా చాలా సోషల్ రైట్స్ ఉండవు అనేది, సోషల్ జస్టిస్ అనేది, ఈక్వాలిటీ అనేది ఏర్పాటు చేయడం కానీ. కల్చరల్ రైట్స్ అంటే ఏంటి? ఎవరి కల్చర్ని వాళ్ళు కాపాడుకునేటటువంటి రైట్ ఏదైతే ఉంటుందో అది కల్పించడం కానీ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. సో ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ టు దిస్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్. మనం రాటిఫై చేసాం దాన్ని. సో తప్పకుండా ఇండియాకి ఆబ్లిగేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇండియా అనేది తప్పకుండా దీన్ని చేసేటటువంటి అవకాశం స్టేట్కి ఒక ఆబ్లిగేషన్ అనేది కల్పించడం అనేది జరిగింది. స్టేట్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది తప్పకుండా ఎట్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఎట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ప్రొవైడ్ చేయడం అనేది అత్యవసరం అని చెప్పడం అనేది జరిగింది. ద యూనియన్ షల్ ఎన్ష్యూర్ ప్రాపర్ కోఆర్డినేషన్ సో దట్ స్టూడెంట్స్ అలొకేటెడ్ కాలేజెస్ అండర్ ద సెంట్రల్ పూల్ సీట్స్ ఆర్ నాట్ put to hardship in enrolling once they have been duly allocated their seats. వాళ్ళకు ఒకసారి నామినేషన్ అనేది వచ్చిన తర్వాత, వాళ్ళకి సీట్స్ అనేవి ఎలొకేషన్ అయిన తర్వాత వాళ్ళు దీనిలో చేరడం, మామూలుగా వాళ్ళకి ఎలొకేట్ చేయడం ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఎటువంటి ఇది ఉండకూడదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లమ్స్ అనేవి ఇది అవ్వకూడదు. వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అడ్మిషన్ ప్రాసెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇది అవ్వకూడదు. అందుకే ప్లీజ్ అపాయింట్ ఎ నోడల్ ఆఫీసర్, ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి అండ్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్, ద అడ్మిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్?
సో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ అనేది ఎప్పుడు ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది, ఎన్ఫోర్స్మెంట్లోకి ఎప్పుడు రావడం అనేది జరిగిందో నాకు ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ పబ్లిక్ డెట్ లెవెల్ అమాంగ్ హైయెస్ట్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఏంటి, ఎవరండి ఈ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్? సో ఈ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఎవరైతే ఉంటారో దే ఏం చేస్తారు అంటే, వీళ్ళు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయకూడదు అనేటటువంటి నిర్ణయాలు ఏదైతే ఉంటుందో నిర్ణయాలు తీసుకోవడానికి దే విల్ కమ్ అప్ విత్ సమ్ రిపోర్ట్స్ రావడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి క్రెడిట్ స్కోర్ ఉంటుందా, ప్రతి ఒక్కరికి క్రెడిట్ స్కోర్ బాగుంటేనే కదా లోన్స్ ఇస్తారు. సో క్రెడిట్ స్కోర్ మనకి ఎలా అయితే క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఎలా అయితే ఇస్తాయో ఇండివిజువల్స్కి, కంట్రీస్కి కానీ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి కానీ ఇలాంటి ఇన్వెస్టర్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని స్కోర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరి దగ్గర అప్పు అంటే మంచిది, ఎవరి దగ్గర, ఇప్పుడు సపోజ్ చూడండి నేనున్నాను, సపోజ్ మీరే ఉన్నారు, మీరున్నారు చూడండి, మీ దగ్గరికి ఒక రైతు వచ్చాడండి, ఒక ఫార్మర్ కానీ ఒక పీజెంట్ ఎవరైతే ఉంటారో పీజెంట్ రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇచ్చారు. సో ఈ ఫార్మర్ కానీ పీజెంట్ కానీ 10,000 అడిగారు. 10,000 అడిగితే మీరు ఏం ఆలోచిస్తారు, ఇతనికి పంట పండకపోతే ఇస్తాడో ఇవ్వడో, లేకపోతే మీ దగ్గర 10,000 ఉన్నాయి, 10,000 మీరు అప్పు ఇవ్వగలరు. సో ఇద్దరు 10,000, నాకు 10,000 కావాలంటే నాకు 10,000 కావాలని వచ్చారు. సో మీరు ఎవరికి ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో ఈయనకి ఇస్తారు. ఎందుకంటే ఆయనకి ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఆయనకి శాలరీ వచ్చిన వెంటనే మీకు తిరిగి చెల్లించడం అనేది జరుగుతుంది. యూ విల్ లుక్ ఫర్ సేఫ్టీ. మీ తాలూకా ఇదేదైతే ఉంటుందో డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది అనేటటువంటి విషయం మీద మీరు ఆధారపడి అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది, అంతే కదా. తిరిగి రాబట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఏదైతే ఉంటుందో, మూడీస్ లేకపోతే ఎవరో వేరే వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు. సో అప్పుడు మీరు ఏమడుగుతారు, పలానా ఆయన నాకు 20,000 అడిగారు, అసలు ఆయన ఇస్తారు, ఆయన సంగతి ఏంటి, పాత అప్పులు ఎలా చేశారు ఏంటి అని అంటారు కదా. సో మనం వి టేక్ సమ్ పర్టికులర్ మనం సజెషన్స్ ఏవైతే ఉన్నాయో సజెషన్స్ తీసుకుంటాం. సో ఈ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, దే గివ్ ఇన్వెస్టర్స్కి వీళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు. దేని మీద అంటే, కంట్రీస్ దేశాలకు అప్పులు ఇచ్చేటప్పుడు, నేషన్స్ ఆర్ గవర్నమెంట్స్కి అప్పులు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే అదర్ బిగ్గర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పులు ఇచ్చేటప్పుడు కానీ వీళ్ళు సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఏం చెప్పిందంటే, ఇట్ హ్యాస్ సెడ్ దట్ ఇండియాస్ పబ్లిక్ డెట్ లెవెల్ ఈజ్ అమాంగ్ ద హైయెస్ట్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నింటిలోకెల్లా ఇండియా ఏదైతే ఉంటుందో, మన కంట్రీ ఇండియా యొక్క పబ్లిక్ డెప్ట్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ డెట్ అంటే ఏంటి, గవర్నమెంట్ చేసేటటువంటి అప్పు, ప్రభుత్వం తీసుకునేటటువంటి అప్పు, ఇది చాలా చాలా ఎక్కువ ఉండడం అనేది జరిగిందమ్మా. సో విత్ ఎ క్వాంటిటేటింగ్ ఈజింగ్ ప్రోగ్రామ్ అండర్ వే వైల్స్ డెఫ్ట్ అఫోర్డబిలిటీ ఈజ్ అమాంగ్ ద వీకెస్ట్. సో ఇప్పుడు మీకు తర్వాత ఏం చేయాలి, ఈజింగ్ ప్రోగ్రామ్ అనేది ఉండడం అనేది జరగాలి. అంటే దాని అర్థం ఏంటి, ఈజింగ్ ప్రోగ్రామ్ అంటే మీకు అకామిడేటివ్ స్టాన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ చాలా చాలా ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ త్వరగా అప్పులు తీర్చేస్తుందా అంటే తీర్చదు. ఎందుకంటే COVID-19 నుంచి రికవరీ స్టేజ్కి రావాలంటే ఏం చేయాలి, ఎంతో కొంత పబ్లిక్ స్పెండింగ్ అనేది ఉండాలి. గవర్నమెంట్ అనేది స్పెండ్ అనేది చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ దీని మీద కానీ. సో అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇట్స్ డెట్ అఫోర్డబిలిటీ ఈజ్ అమాంగ్ ద వీకెస్ట్. అప్పులు తీర్చలేనటువంటి పరిస్థితి ఉండడం అనేది జరిగింది కంట్రీకి. వీక్ డెట్ అఫోర్డబిలిటీ అని చెప్పడం అనేది జరిగింది. ఇండియాస్ డెఫ్ట్ అఫోర్డబిలిటీ రేటెడ్ BAA3 నెగటివ్ ఈజ్ అమాంగ్ ద వీకెస్ట్. మనకు ఎలా అయితే క్రెడిట్ స్కోర్ ఇస్తుందో మన తాలూకా క్రెడిట్ రేటింగ్ కంపెనీస్, సిబిల్ స్కోర్ గట్రా అంటాం కదా. సో అలాగే కంట్రీస్కి మూడీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మూడీస్ ఏమి ఇచ్చిందంటే BAA3 నెగిటివ్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇది కాస్త ఇబ్బందికరం, ఇండియాకి అప్పు దొరకడం అనేది చాలా చాలా కాస్త ఇబ్బందిలో ఉండడం అనేది జరిగింది. సో ఈ రేటింగ్ బట్టి ఇండియా యొక్క బాండ్స్, గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి బాండ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి బిల్స్, ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉంటాయి, ట్రెజరీ బిల్స్ కానీ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. ఈవెన్ బోత్ ఫారిన్ కంట్రీస్ వాళ్ళు, దాంతోపాటు మన కంట్రీస్ వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది, మన ఓన్ కంట్రీ వాళ్ళు కూడా
చేస్తారు. సో బట్ ఇండియా అనేది అప్పు తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉంది, కాస్త కష్టం ఇండియాకి ఇప్పుడు అప్పిస్తే వసూలు అవ్వడం కాస్త కష్టం, ఆలోచించుకోండి అని చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈజ్ ఎ పబ్లిక్ డెట్? పబ్లిక్ డెట్ ఆర్ గవర్నమెంట్ డెట్ ఈజ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ డెట్ ఓన్డ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ టైమ్ బై ఎ గవర్నమెంట్ టు లెండర్. సో డెట్ ఓడ్ బై ఎ గవర్నమెంట్, ఒక ప్రభుత్వం చేసినటువంటి అప్పు, ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సినటువంటి అప్పు. ఎవరికి చెల్లిస్తుంది? లెండర్స్కి చెల్లించేటటువంటి అప్పు, ప్రభుత్వం చేసినటువంటి అప్పు. గవర్నమెంట్ డెట్ కెన్ బి ఓడ్ టు లెండర్స్ విత్ ఇన్ ద కంట్రీ ఆర్ ఓడ్ టు ఫారిన్ లెండర్స్. గవర్నమెంట్ డెట్ అనేది బోత్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. సో డొమెస్టిక్ లెండర్స్ ఎవరైతే ఉంటారో, మన కంట్రీలో ఉండేటటువంటి అప్పిచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేకపోతే బయట దేశాల నుంచి ఫారిన్ లెండర్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఫారిన్ లెండర్స్ నుంచి తెచ్చుకుంటే లాభం ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ రేట్ 4-5% ఉంటుంది. అమెరికాలో అంత ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఉండవండి, అక్కడ 1% ఎక్కువ, బాగా 1 or 1.5% ఉంటుంది. అర్థమైందా? అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. సో బయట నుంచి ఎక్కువగా తెచ్చుకోవడానికి ఇది అవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో పబ్లిక్ డెట్ ఈస్ ద టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టెడ్ అగెన్స్ట్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో పబ్లిక్ డెట్ అనేది మనం ఏ దేశంలో అప్పు చేసామనుకోండి, ఆ డెట్ అనేది దేనిలో పడుతుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దానిలో పడుతుంది. తిరిగి కట్టేటప్పుడు కూడా దేని నుంచి కట్ అవుతుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని నుంచే కట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మూడీస్ ఏం చెప్పిందంటే ఇండియాస్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది జరిగింది. ద మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అండి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఎ స్ట్రాటజీ ఫర్ మేనేజింగ్ ద గవర్నమెంట్స్ డెట్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఫండింగ్ అనేది రైజ్ చేయడానికి మనం పబ్లిక్ డెట్ ఏదైతే ఉంటుందో, అప్పు ఏదైతే ఉంటుందో అది మేనేజ్ చేయడం. అర్థమైందా? సో రిస్క్ ఏదైతే ఉంటుందో, రిస్క్, కాస్ట్, ఆబ్జెక్టివ్స్ వీటన్నిటిని చూసుకొని, దాంతోపాటు ఎనీ డెట్ మేనేజ్మెంట్ గోల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏవైనా డెట్ మేనేజ్మెంట్ గోల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని అన్నింటినీ ఒక పరిగణలోకి తీసుకొని ఒక స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో స్ట్రాటజీని అనేది ఏర్పాటు చేయడం, దాన్ని పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ అనడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియాస్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ హ్యాస్ బీన్ వెరీ వీక్ సో ఫార్. గత 10 సంవత్సరాలుగా పోలిస్తే చాలా చాలా వీక్గా ఉండడం అనేది జరిగింది. అందుకే మన తాలూకు అప్పు ఏదైతే ఉంటుందో అప్పు అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? గవర్నమెంట్ అప్పు తీసుకోవడమే కాకుండా గ్రోత్ ఏదైతే ఉంటుందో సస్టైనబుల్ గ్రోత్ మీద కూడా ఇది అవ్వాలి. ఆ గ్రోత్ అనేది వచ్చినప్పుడే అప్పులు ఏవైతే ఉంటాయో అప్పులు మనం తీర్చగలం. సో ఎక్స్చెకర్ మీద బర్డెన్ అనేది పెడితే మన తాలూకా మిలిటరీ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద దెబ్బ పడుతుంది. దాంతోపాటు స్ట్రాటజిక్ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద దెబ్బ పడుతుంది. దాంతోపాటు ఎకనామిక్ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా దెబ్బ పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వెన్ దేర్ ఈజ్ ఏ పూర్ పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్, పూర్ స్ట్రక్చర్డ్ డెట్ ఏదైనా ఉందనుకోండి, ఇన్ టర్మ్స్ మెచ్యూరిటీ కానీ, కరెన్సీ కానీ, ఇంట్రెస్ట్ రేట్ కంపోజిషన్ కానీ, లార్జ్ అండ్ అన్ఫండెడ్ కంటింజెంట్ లయబిలిటీస్ కానీ, అంటే ఎక్కువ అప్పులు కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కానీ పెట్టి చేసామనుకోండి, ఇట్ ఇండ్యూస్ ఎకనామిక్ క్రైసిస్ అనేటటువంటి రెసిషన్ లాంటి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. చాలా కంట్రీస్లో ఎకనామిక్ క్రైసిస్గా దారి తీయడం కూడా జరిగిందాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే యూరోపియన్ డెట్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ డెట్ క్రైసిస్. సో యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ చాలా చాలా అప్పు తీసుకున్నాయి. సో గవర్నమెంట్ తాలూకా బుక్స్ ఏవైతే గవర్నమెంట్ తాలూకా డెట్ ఏదైతే ఉంటుందో అది పైలప్ అయిపోయింది. సో చాలా చాలా క్రైసిస్ అనేవి చూడడం అనేది జరిగిందని. సో దిస్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సౌండ్ డెట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేది తప్పకుండా ఉండాలి. అర్థమైందా? సో డెట్ అనేది చూడడానికి, పబ్లిక్ డెట్ చూడడానికి డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో డెట్ టు జీడిపి రేషియో అనేది చూడడం అనేది జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు డెట్ టు జీడిపి రేషియో అంటే మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇట్ ఇండికేట్స్ హౌ లైక్లీ ద కంట్రీ కెన్ పే ఆఫ్ ఇట్స్ డెట్. డెట్ టు జీడిపి రేషియో అనేది కంట్రీ అనేది అప్పు తిరిగి తీర్చగలదా లేదా అని చెప్పడం అనేది జరుగుతుంది. సపోజ్ మీ దగ్గరే తీసుకోండి, సపోజ్ మీకు ఒక 10,000 అప్పు ఉందనుకోండి, మీ సంపాదన ఏమో 5,000 అనుకోండి. సో ఇదేమవుతుంది 2 అవ్వడం అనేది జరుగుతుంది. దీని తాలూకా డెట్ టు యువర్ ఇన్కమ్ రేషియో ఏదైతే ఉంటుందో ఇది. సపోజ్ మీ తాలూకా అప్పు 5,000 అనుకోండి, ఇన్కమ్ 10,000 అనుకోండి. ఇన్కమ్ మీ అప్పు 5,000, ఇన్కమ్ 10,000, ఎంత అవుతుంది? 0.5 అవ్వడం అనేది జరుగుతుంది. సో 5,000 అప్పు ఉంది, 10,000 సంపాదిస్తున్నారు అంటే మీకు అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ఎందుకంటే మీ ఆదాయం ఎక్కువ కాబట్టి. సో డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో ఇది ఎంత తక్కువ ఉంటే మనకు అంత ఎక్కువగా అప్పు దొరకడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఆఫెన్ అసెస్ ద గవర్నమెంట్స్ ఎబిలిటీ టు ఫైనాన్స్ ఇట్ డెట్ అనేది తీర్చడంలో గవర్నమెంట్ ఎంతవరకు ఇది చేయగలుగుతుంది, గవర్నమెంట్ ఎంత మేరకు సమర్థవంతంగా అప్పును తీర్చగలదు అని చెప్పి డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో ఇది చెప్పడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో ఎన్కే సింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఎన్కే సింగ్ కమిటీ అనే దాన్ని డెట్ టు జీడిపి రేషియో మీద ఏర్పాటు చేశారు. మీ అందరికీ నేను ఒకసారి హిందూ అనాలిసిస్లో చెప్పాను. సో ఎన్కే సింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డెట్ టు జీడిపి రేషియో ఏదైతే ఉంటుందో ఇది 40%కి దాటకూడదు అని చెప్పడం అనేది జరిగింది. 40%కి దాటకూడదు. అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ తాలూకా డెట్ రేషియో ఏదైతే ఉంటుందో డెట్ టు జీడిపి రేషియో 20%కి దాటకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వేరేగా రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది దాటిపోతే ఇంతకు మేరకు అప్పు దాటిపోతే ఏం జరుగుతుంది? ఎకనామిక్ క్రైసిస్ ఇండ్యూస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. పబ్లిక్ డెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్స్ టాపిక్ అండి. సో జాగ్రత్తగా దీన్ని మనం చదువుకోవాలి. రైట్, ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఇలాగే తెలుగులో చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ట్రై టు జాయిన్. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అమ్మ లెట్ us మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాటో టు ఎగ్జిట్ ఆఫ్ఘనిస్తాన్ ఎలాంగ్ విత్ యుఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్పడం అనేది జరిగింది అంటే ఫారెన్ ట్రూప్స్ అండర్ నాటో కమాండ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఈజ్ ఏ సెక్యూరిటీ అలయన్స్ అండి, కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్. సో మీకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో మీరున్నారనుకోండి, మీకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉందనుకోండి. సో మీకు ఒక 10 మందో ఒక 5గురో బ్యాచ్ ఉంది. సో ఎవరి మీదైనా అటాక్ చేస్తే ఏం జరుగుతుంది? సపోజ్ మిమ్మల్ని ఒంటరి చేసి ఎవరైనా కొట్టేశారనుకోండి, ఏం జరుగుతుంది? మీరు అందరూ కలిపి ఆ వ్యక్తి ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళ మీద పడిపోతారా? సింపుల్గా నాటో ఏంటి అంటే అది. ఒకరి మీద ఎవరైనా అటాక్ చేశారనుకోండి, అందరూ కలిసి వాళ్ళ మీద పడడం అనేది జరుగుతుంది. సో నాటో ఈజ్ ఏ కలెక్టివ్ సెక్యూరిటీ అలయన్స్. నాటో మీకు మామూలుగా 2000లో ఏం జరిగింది అంటే యుఎస్ఏ మీద అటాక్ జరగడం అనేది జరిగింది. సో యుఎస్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద అటాక్ జరగడం అనేది జరిగింది. మొత్తం 3000 అమెరికన్ జాతీయులు ఎవరైతే ఉంటారో, అమెరికన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయారు. ఆ తాలూకా ఇది కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అల్ ఖైదా అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. ఈ అల్ ఖైదా యొక్క లీడర్ ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉంటారో ఒసామా బిన్ లాడెన్. సో ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉంటారో ఈయన ఎక్కడి నుంచి కథంతా నడిపిస్తాడు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ కథంతా నడిపిస్తారు. సో 3000 ఈ బాంబ్ బ్లాస్ట్ జరగగానే ఎవరు చేశారని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఒసామా బిన్ లాడెన్ అని తెలుస్తుంది. ఆయన ఎక్కడున్నాడబ్బా, ఆయన పట్టుకుందాం అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడని తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు రూల్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏంటి అంటే తాలిబాన్ గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? తాలిబాన్ గవర్నమెంట్. సో మన అమెరికా అనేది తాలిబాన్లకు అడుగుతుంది ఒసామా బిన్ లాడెన్ అప్పగించండి అని. సో తాలిబాన్లు ఎవరైతే ఉంటారో లేదు మేము అప్పగించాం అంటారు. సో వీళ్ళు ఇంకా బతిమలాడతారు, ఎంతకీ అప్పగించారు. సో 30 రోజులు సరిగ్గా అటాక్ జరిగినటువంటి 30 డేస్లో అమెరికా విత్ ఇట్స్ నాటో ఎలైస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎలైస్, మొత్తం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చెప్పండి. రీసెంట్గా జాయిన్ అయినటువంటి మెంబర్ పేరు కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాటోలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ దిస్ తాలిబాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి తాలిబాన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని దించేసి ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఫార్మల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు తాలిబాన్లు మరి ఇప్పుడు ఫార్మల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. సో ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే ఈ తాలిబాన్లు ఫార్మల్ గవర్నమెంట్ మీద అటాక్ చేసి మళ్ళీ పవర్ చేజిక్కించుకుంటారు కదా. సో అది జరగకుండా మామూలుగా మన తాలూకా యుఎస్ఏ అండ్ నాటో అలైస్ ఏవైతే ఉన్నాయో ది డిప్లాయిడ్ ఫోర్సెస్, సో పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్లో దిగడం అనేది జరిగింది. సో తాలిబాన్లు ఎవరైతే ఉంటారో తాలిబాన్లతో వాళ్ళు యుద్ధం చేశారు. అండ్ దాంతోపాటు అల్ ఖైదా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఓచుకోతకు వేయడానికి ప్రయత్నించడం అనేది జరిగింది. బట్ దిస్ వార్ లాస్టెడ్ ఫర్ 19 లాంగ్ ఇయర్స్. 19 సంవత్సరాలు అనేది జరగడం అనేది జరిగింది. కానీ తాలిబాన్లు ఎవరైతే ఉంటారో తాలిబాన్లు హ్యాపీగానే ఉండడం అనేది జరిగింది. తాలిబాన్లు ఎదుర్కోవడంలో యుఎస్ఏ అనేది ఒక రకంగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. అందుకోసం అని చెప్పి మన ట్రంప్ ఎవరైతే ఉంటారో ట్రంప్ తాలిబాన్లు ఎవరైతే ఉంటారో తాలిబాన్లతో ఒక పీస్ డీల్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పీస్ డీల్ ద్వారా ఏం జరిగింది? 19 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉంటుందో దానికి ఎండ్ కార్డు పడాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. సో ఈ యుఎస్ తాలిబాన్ డీల్ ఏదైతే ఉంటుందో దానిలో ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ డీల్ అంటే విత్డ్రాల్ ఆఫ్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో మన తాలూకు యుఎస్ అండ్ నాటో ఏవైతే ఉంటాయో వాళ్ళు ట్రూప్స్ ఏవైతే ఉంటే సిగ్నిఫికెంట్గా వెనక్కి తీసుకుంటారు, అంటే వాళ్ళ కంట్రీస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతోపాటు
ఇంకొకటి ఏంటి అంటే మన తాలూకా తాలిబాన్ కూడా కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చింది. అమెరికా అండ్ ఇట్స్ అలైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎటువంటి అటాక్స్ అనేవి చేయకూడదు, ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి చేయకూడదు. ఆఫ్ఘనిస్తాన్లో కూడా పీస్ అనేది ప్రివైల్ చేయడానికి కృషి చేయాలి, వైలెన్స్ అనేది ఆపడానికి ప్రయత్నించాలి. ఇది రెండవది. మూడవది ఏంటి, తాలిబాన్లతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వార్ ప్రిజనర్స్. సో తాలిబాన్ల దగ్గర ఉన్నటువంటి యుఎస్ అండ్ నాటో సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళకి అప్పగించాలి, అండ్ యుఎస్ ట్రూప్స్ దగ్గర ఉన్నటువంటి తాలిబాన్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తాలిబాన్కి అప్పగించడం అనేది జరగాలి. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్చేంజ్ ఆఫ్ వార్ ప్రిజనర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా నిర్ణయించడం అనేది జరిగింది. అర్థమైందా? సో సెప్టెంబర్ 11th ఈజ్ అ హైలీ సింబాలిక్ డేట్ యాజ్ ఇట్ విల్ బి 20 years సిన్స్ ఆల్ ఖైదా అటాక్ ద యుఎస్ మీద ఆల్ ఖైదా అటాక్ చేసి ఈ సెప్టెంబర్ 11th 20 సంవత్సరాలు 20th యానివర్సరీ అనేది జరగడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో ఎయిర్లైన్స్ అనేవి హైజాక్ చేయడం అనేది జరుగుతుంది. మిలిటరీ ఇన్వెన్షన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మిలిటరీ ఇన్వెన్షన్ అనేది రావడం కూడా జరుగుతుంది. 19 years వార్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ప్రెసిడెంట్ జో బైడెన్ ఏం అనౌన్స్ చేశారు అంటే ఇట్స్ టైమ్ టు ఎండ్ అమెరికాస్ లాంగెస్ట్ వార్ విత్ ఇన్ ద అన్కండిషనల్ విత్డ్రాల్ ఆఫ్ ట్రూప్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రూప్స్ అన్ని మేము విత్డ్రాల్ చేసుకుంటున్నాము అని చెప్పడం అనేది జరిగింది. వేర్ దే హ్యావ్ స్పెండ్ 2 decades ఇన్ ఏ బ్లడీ లార్జ్లీ ఫ్రూట్లెస్ బ్యాటిల్ అగెన్స్ట్ తాలిబాన్లకు ఎగెనెస్ట్గా చేసినటువంటి లార్జ్ అండ్ బ్రుటల్ వార్ ఏదైతే ఉంటుందో, బ్యాటిల్ ఏదైతే ఉంటుందో దానికి మేము చర్మగీతం పాడుతున్నామని చెప్పడం అనేది జరిగింది. సో మే 1 నుంచి యుఎస్ అనేది ఏం చెప్పింది, బైడెన్ ఏం చెప్పారు, మే 1వ తారీఖు 2021 నుంచి మేము ట్రూప్స్ విత్డ్రాల్ అనేది స్టార్ట్ చేస్తాము. సెప్టెంబర్ 11వ తారీఖు కల్లా విత్ ద యానివర్సరీ ఆఫ్ దట్ ఆల్ ఖైదా అటాక్ ఏదైతే ఉంటుందో అక్కడికల్లా ట్రూప్స్ అన్ని వెనక్కి వచ్చేస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. యుఎస్ఏ కాదు, తన తాలూకా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో 7,000 నాన్ యుఎస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విత్డ్రాల్ అయిపోతున్నాయి. సో దీస్ ఫోర్సెస్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జార్జియా. అర్థమైందా? సో ఇవేవైతే ఉన్నాయో ఇవి కూడా ఉండడం అనేది జరిగింది. మొత్తం 7,000 నాటో సోల్జర్స్ ఉన్నారు, 2,500 యుఎస్ఏ యొక్క సోల్జర్స్ ఉన్నారు. సో యుఎస్ఏ సోల్జర్స్ ఎలాగో వచ్చేస్తున్నారు, నాటో సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఖాళీ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో ఎందుకు ఇద్దరు కలిపి చేస్తూ ఉన్నారు అంటే బికాజ్ ఆఫ్ నాటో మెయిన్లీ డిపెండ్ ఆన్ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యాపబిలిటీస్. యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అవుతుంది, బట్ యుఎస్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా. సో షిప్పింగ్కి, దాంతోపాటు లాజిస్టిక్స్ మూవ్మెంట్కి వీటన్నిటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాటో కూడా సేమ్ టైంలో ఖాళీ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో తర్వాత ఆఫ్ఘాన్ అండ్ మిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెక్యూరిటీ అనేది ఇన్సర్జెన్సీ అనేది లేకుండా, ఎక్స్ట్రీమిజం అనేది ఆఫ్ఘనిస్తాన్లో లేకుండా, అటాక్స్ అనే వైలెన్స్ అనేది లేకుండా ఈ తాలూకా పీస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది సక్రమంగా జరిగేలాగా చేయాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో మీరు గమనిస్తే ఒకానొక టైంలో నాటో ట్రూప్స్ 7,000 కాదండి, 40,000 ట్రూప్స్ ఉన్నాయి. బట్ నాటో సిగ్నిఫికెంట్గా మీరు 2008 వరకు చూసుకుంటే సిగ్నిఫికెంట్గా నాటో ఏం చేసింది అంటే వెనక్కి తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో వెనక్కి రావడం అనేది జరిగింది, ఈ ట్రూప్స్ అన్నింటి వెనక్కి పంపించడం అనేది జరిగింది. సో ఓన్లీ 7,000 ట్రూప్స్ మాత్రమే నాటో ట్రూప్స్ ఉన్నాయి, 2,500 వీళ్ళని చూసుకుంటే మీకు ఏకంగా 30,000 యుఎస్ ట్రూప్స్ అక్కడ డిప్లాయ్ చేశారు. కానీ వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేయడం అనేది జరిగింది. ఈ పీస్ డీల్ తర్వాత మొత్తం అందరూ వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో తాలిబాన్ ఇదేదైతే ఉంటుందో, తాలిబాన్ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హోప్ ఇండియా రివ్యూస్ స్టాండ్ ఆన్ ట్యాక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే సింగపూర్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఫారెన్ మినిస్టర్ హోప్ దట్ ఇండియా విడ్ రీఅసెస్ ఇట్ స్టాండ్ ఆన్ రీజనల్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్. సో రీజనల్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్లో ఇండియా అనేది మళ్ళీ చేరితే బాగుంటుంది అని చెప్పి సింగపూర్ ఏదైతే ఉంటుందో సింగపూర్ చెప్పడం అనేది జరిగిందండి. సో ఏంటి రీజనల్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్ అంటే లైక్ ఆర్సెప్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ ఇయర్ సైన్ అయినటువంటి ఆర్సెప్ ఏదైతే ఉంటుందో ఆర్సెప్ యొక్క నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయి, 12 yearsగా జరిగినటువంటి నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఇండియా ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద నెగోషియేషన్స్ ఉంది. కానీ 2019లో ఆర్సెప్ నుంచి ఇండియా అనేది బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. ఆర్సెప్ అంటే ఏంటంటే రీజనల్ కాంప్రహెన్సివ్
రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇది ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ అగ్రిమెంట్ అండి, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ అగ్రిమెంట్. దీనిలో 10 ఏసియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏసియన్ అంటే అర్థం ఏంటండి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్, అర్థమైందా? సో ఇది ఉండడం అనేది జరిగింది 10 ఏషియన్ నేషన్స్. అండ్ దాంతోపాటు ఇంకేం ఉండడం అనేది జరిగింది. సో చైనా ఏదైతే ఉంటుందో చైనా, దాంతోపాటు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, దాంతోపాటు సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా, దాంతోపాటు ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా, దాంతోపాటు న్యూజిలాండ్ ఏదైతే ఉంటుందో న్యూజిలాండ్. ఆర్సెప్లో ఉంటే ఏం చేయాలి అంటే తారిఫ్స్ ఏవైతే ఉంటాయో ఈ తారిఫ్స్ అనేవి తగ్గించడం అనేది జరగాలి. తారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం అనేది జరగాలి. చూడండి జాగ్రత్తగా ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఆర్సెప్లో మనం ఉన్నాం అనుకోండి, చైనా నుంచి మన ఇండియాకి ఏవైతే వస్తాయో, ఇండియాకి వచ్చేటటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో, చైనా నుంచి ఇండియాకి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ ఏవైతే ఉంటాయో దాని మీద నో తారిఫ్, అసలు ట్యాక్స్ అనేది ఉండదు. లేకపోతే మినిమల్ తారిఫ్ ఏదైతే ఉంటుందో మినిమల్ తారిఫ్, చాలా తక్కువ ట్యాక్స్ అనేది వేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతాయి, చైనా గూడ్స్ అనేవి ఇండియాలో చీప్ అవ్వడం అనేది జరుగుతాయి. చీప్ అవ్వడం వల్ల చైనీస్ ఎకానమీ అనేది పెరుగుతుంది. చైనా హ్యావ్ యాక్సెస్ టు 130 crore లార్జ్ ఎకానమీ, 130 కోట్ల మంది భారతీయులు కలిగినటువంటి ఎకానమీ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఇంత పెద్ద మార్కెట్కి చైనా లాంటి కంట్రీస్కి యాక్సెస్ ఏర్పడుతుంది. ఇండియాలో ఉండేటటువంటి డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి చచ్చిపోతాయి. సో చైనా గూడ్స్ చైనా అనేది ఏం చేస్తుంది, తన తాలూకా ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, నాసిరకం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇండియాలో డంప్ చేసేస్తుంది. సో దానివల్ల చాలా చాలా పెద్ద ప్రాబ్లం. సో చైనా అనేది ఎకనామికల్గా పెరిగితే స్ట్రాటజికల్గా కూడా మనకి చాలా చాలా ఇబ్బంది ఉండడం అనేది జరుగుతుంది. డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మాటే వింటారు, వాళ్ళ మాటే చెల్లుతుంది. అర్థమైందా? చైనా యొక్క ఎకానమీని కూడా కౌంటర్ పార్ట్ చేయడం ఇండియా యొక్క లక్ష్యం. సో చైనా ఉంది కాబట్టి ఆర్సెప్లో ఇండియా అనేది ఆర్సెప్ నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు చూడండి, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి, డైరీ ఏవైతే ఉంటాయో డైరీ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మిల్క్ అండ్ అసోసియేటెడ్ ప్రొడక్ట్స్. సో అవన్నీ ఏమవుతాయి, ఇండియాలో చీప్ అవ్వడం అనేది జరుగుతుంది, ట్యాక్స్ అనేది ఉండకపోవడం వల్ల. సో లోకల్ డైరీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా పాడైపోవడం అనేది జరుగుతుంది. 10 ఏషియన్ నేషన్స్ నుంచి ఈ చిప్స్ అండ్ టెక్నికల్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియాకి వస్తాయి. సో ఈ ట్యాక్స్లు కానీ ఏం లేకపోవడం వల్ల ఏమవుతాయి, ఇండియన్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పాడైపోతాయి. దాంతోపాటు ఇండియా ఎప్పటి నుంచో అనుకున్నటువంటి నెక్స్ట్ డికేడ్కి ఏర్పరిచినటువంటి ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది నీరు గారిపోవడం అనేది జరుగుతుంది. అందుకే ఇండియా అనేది ఇదవ్వడం అనేది జరిగింది. ఇండియా అనేది ఆర్సెప్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ట్రేడింగ్ అగ్రిమెంట్. సుమారు 40% ఆఫ్ ద వరల్డ్ మాస్ ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ అన్ని ఈ ట్రేడింగ్ అగ్రిమెంట్లో ఉండడం అనేది జరిగింది. సో ఆర్సెప్ నుంచి బయటకు వచ్చేసింది కదా, ఇతను ఏమన్నారంటే సింగపూర్ ఫారెన్ మినిస్టర్, ఇండియా అనేది ఇంకొకసారి ఆలోచించాలి, ఈ రీజనల్ ట్రేడింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిలో ఇండియా అనేది రావాలి. హీ అసెప్టెడ్ దట్ ఇండియా హ్యాడ్ ఎ క్రూషియల్ రోల్ టు ప్లే ఇన్ హెల్పింగ్ ద రీజియన్ బిల్ట్ అన్ ఇంక్లూజివ్ ఆర్కిటెక్చర్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ ఇంక్రీజింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ. గ్లోబల్ ఇన్స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ ద COVID-19 పాండమిక్. ఇన్స్టేబుల్గా ఉంది. సో రీజియన్, ఈ పర్టికులర్ రీజియన్ ఏదైతే ఉంటుందో సౌత్ ఏషియన్ రీజియన్, ఈ రీజియన్కి హెల్ప్ చేయడానికి ఇండియా అనేది ముందుకు రావాలి. సో హెల్ప్ చేయడానికి ముందుకు రావాలంటే ఏషియన్ లాంటి అగ్రిమెంట్స్, ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి రావాలని చెప్పడం అనేది జరిగింది. హీ వాజ్ మేకింగ్ ఏ ప్లీ ఫర్ ఇండియా టు రీవిజిట్ ఆర్సెప్లోకి రావడం అనేది జరగాలి. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దానిలోకి రావాలని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈవెన్ సిపిటిపిపి అంటే ఏంటి అంటే దిస్ ఇస్ ఎ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అండి. దిస్ ఇస్ ఎ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. దీనిలో ఉండేటటువంటి మెంబర్స్, సిపిటిపిపిలో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరు అంటే సింగపూర్ ఏదైతే ఉంటుందో సింగపూర్, బ్రూనీ ఏదైతే ఉంటుందో బ్రూనీ, మలేషియా ఏదైతే ఉంటుందో మలేషియా, అండ్ వియత్నాం ఏదైతే ఉంటుందో వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, కెనడా ఏదైతే ఉంటుందో కెనడా, మెక్సికో ఏదైతే ఉంటుందో మెక్సికో, చిలీ, పెరు, ఇవేవైతే ఉంటాయో ఇవన్నీ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది. సో దీనిలో కూడా ఇండియా అనేది ఎంటర్ అవ్వాలి అని ఆయన చెప్పడం అనేది జరిగిందమ్మా. యూఎస్ అనేది కూడా ముందు ఉండేది, బట్ యూఎస్ అనేది రీసెంట్గా ట్రంప్ ప్రతి ఒక్క దాని నుంచి ఎగ్జిట్ ఫార్ములా అనే దాన్ని పెట్టుకున్నారు కాబట్టి దీని నుంచి కూడా ఈయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. సో ఇండియా కూడా ఆర్సెప్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ కన్సర్న్స్ ఇట్ వుడ్ ఓపెన్ ఇట్ అప్ టు చైనీస్ గూడ్స్ అనేవి ఇండియాలో డంప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. డొమెస్టిక్ ఇవేవైతే ఉంటాయో చచ్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. బికాజ్ ఇండియా ఆల్రెడీ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ విత్ చైనా.
చైనాతో చాలా చాలా ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇండియాకు ఉండడం అనేది జరిగింది. అంటే మనం చైనాకి ఎక్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తున్నాం, ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయి ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. అర్థమైందా? సో ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. సో అది కూడా ఇంకా ఇదవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది మనకి జరిగిందమ్మ. అర్థమైందా? సో మనకి మరి ఇండియా అనేది దీని గురించి ఆలోచిస్తుందో లేదా ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ని ఊపిరిపోయడానికి, రివైవ్ చేయడానికి ఇలాగే కంటిన్యూ అవుతుందో వేచి చూడాల్సిందే. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా కెన్ బీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అర్థమైందా? సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ ఏం చెప్పారు అంటే, ఈ సజెస్టెడ్ దట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు బికమ్ ఏ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇండియాకి హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయ్యేటటువంటి ఒక అవకాశం అనేది ఉంది. ఇండియా కెన్ బికమ్ దిస్ వన్ అని చెప్పి వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎవరున్నారు? చైనా ఉంది. సో హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. బికాజ్ ఆఫ్ ద రీజన్ దట్ చాలా వరల్డ్ టెక్నాలజీ మేజర్స్ ఎవరైతే ఉన్నారో, వరల్డ్ టెక్నాలజీ సూపర్ పవర్స్ ఎవరైతే ఉన్నారో, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ మూవింగ్ దేర్ సప్లై చైన్స్ అవుట్ ఆఫ్ చైనా. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చైనా నుంచి వాళ్ళ తాలూకు ఇవేవైతే ఉంటాయో వాళ్ళ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వేరే కంట్రీకి మూవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇండియా కంటే వాళ్ళకి ఒక బెటర్ ప్లేస్ అనేది దొరకదని చెప్పే అనుకోవచ్చు. ఇఫ్ యూ మీరు ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తే ఇండియా కెన్ బికమ్ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రీసెంట్ స్పేట్ ఆఫ్ సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయి, రీసెంట్గా చాలా చాలా సైబర్ అటాక్స్ అనేవి చైనాలో కూడా జరగడం అనేది జరిగింది. సో ఈ సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ ఎ వేకప్ కాల్ ఫర్ టెక్ కంపెనీస్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్స్. హీ ఎంఫసైజ్ ద నీడ్ టు ట్రైన్ మోర్ ప్రొఫెషనల్స్ టు కోప్ అప్ విత్ సైబర్ థ్రెట్స్. సైబర్ థ్రెట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా డేంజరస్. దీనివల్ల వరల్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో డిస్రప్ట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. వరల్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో డిస్రప్ట్ అయిపోతాయి, వాలటైల్ అయిపోతాయి. సో ఆ సైబర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో, సైబర్ థ్రెట్స్కి కోపప్ అవ్వాలి అంటే సో ఎక్కువ మంది ప్రొఫెషనల్స్ని తయారు చేయాలి. దాంతోపాటు ఇన్ఫోడమిక్ ఏదైతే ఉంటుందో, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా, ఇన్ఫోడమిక్ ఈజ్ ఎ న్యూ పాండమిక్, అది ఒక పెద్ద జబ్బు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది, దాన్ని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. హీ ఆల్సో అర్జ్డ్ ఇండియా అండ్ యుఎస్ టు జాయిన్ ద ప్యారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్. చూడండి ఇతను ఏమంటున్నారు అంటే, ఒక నాన్ బైండింగ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ప్యారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్. సో దీనిలోకి ప్రతి ఒక్కరూ ఎంటర్ అవ్వాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇండియా అండ్ యుఎస్ అయితే తప్పకుండా ఇది అవ్వాలి. ప్రజెంట్ దీనిలో 75 కంట్రీస్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 75 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 70 కంట్రీస్ ఉన్నాయి. సో దే డీల్ విత్ సైబర్ సెక్యూరిటీ అండ్ థ్రెట్స్ ఫేస్డ్ బై ద వరల్డ్ డ్యూ టు సైబర్ సెక్యూరిటీ. సైబర్ అటాక్స్ వల్ల గవర్నమెంట్స్ కానీ కంట్రీస్ కానీ ఫేస్ చేస్తున్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి డీల్ చేయడం అనేది జరుగుతుంది. ప్యారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్. దీనిలోకి ఇండియా అండ్ యుఎస్ లాంటి పెద్ద కంట్రీస్ కూడా చేరాలి, సుపీరియర్ ఎకానమీస్ కూడా చేరాలని చెప్పడం అనేది జరిగింది. హీ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్ టు రియల్లీ యాక్సలరేట్ ఆల్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ టు పుట్ మోర్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇన్ ప్లేస్. సో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ మంది సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని కూడా ఏర్పాటు చేయాలి. వాళ్ళని కూడా ప్రపంచం ఏదైతే ఉంటుందో ప్రపంచం కన్సిడర్ చేయాలి, ఎక్కువ మంది హైర్ చేసుకోవాలి, ఎక్కువ మంది వాళ్ళ తాలూకు ఇంపార్టెన్స్ని గుర్తించాలి అని చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ప్యారిస్ కాల్ ఫర్ ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్ సైబర్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఏ నాన్ బైండింగ్ డిక్లరేషన్ అండి. అంటే ఎక్కువ మంది సైన్ చేశారు, కంట్రీస్ సైన్ చేసినటువంటి ఒక అగ్రిమెంట్, బట్ ఇట్ ఈస్ నాన్ బైండింగ్. సో తప్పకుండా చేయాలనేటటువంటి రూల్ ఏం లేదు. సో ఇట్ కాల్స్ ఫర్ స్టేట్స్, ద ప్రైవేట్ సెక్టార్, ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ టు వర్క్ టుగెదర్. అందరినీ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్స్ కానీ ప్రైవేట్ సెక్టార్ సివిల్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో సైబర్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్, ఇన్ఫోడమిక్ డిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుగా నిలబడాలి. అండ్ అడ్రస్ న్యూ థ్రెట్స్ endangering citizens and infrastructure. Citizens
పీపుల్ ఎవరైతే ఉంటారో పీపుల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేసేటటువంటి సైబర్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి ఎగనెస్ట్గా ఇదవ్వడం అనేది జరగాలి అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అదేవిధంగా అందరూ కలిసి ముందడుగు వెయ్యాలి అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్ టు బికమ్, ఒకవేళ మీకు ఏవైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గురించి కానీ లేకపోతే హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో బికాజ్ ప్రామినెంట్ పర్సనాలిటీ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంటే చెప్పారు కాబట్టి యూ హ్యావ్ టు యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా, ద రీలొకేషన్ ఆఫ్ సప్లై చైన్స్ ఫ్రమ్ చైనా టు ఇండియా, వీటి గురించి కూడా మీరు చక్కగా మాట్లాడచ్చు. అర్థమైందా? ఇట్ విల్ లుక్, యువర్ ఆన్సర్ విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్. మీరు బాగా చదువుకున్నారని అర్థమవుతుంది. అర్థమైందా? మీరు కష్టపడ్డారని అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్వాడ్ నేవీస్ ఎంజాయ్ హై డిగ్రీ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇది క్వాడ్ యొక్క కోఆపరేషన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. నేవీ చీఫ్ అయినటువంటి అడ్మైరల్ కరంబీర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన రైజీనా డైలాగ్ ఏదైతే ఉంటుందో, ఈ రైజీనా అనేటటువంటి ప్లేస్లో ఉండేటటువంటి డైలాగ్, ఎక్కడ ఈ రైజీనా అనేటటువంటి ప్లేస్ ఉందో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ రైజీనా డైలాగ్ ఏదైతే ఉంటుందో దానిలో ఈయన ఏం చెప్పారు అంటే చూడండి. According to the Navy's chief, the Quad navies of India, US, Japan, Australia already enjoy a high degree of interoperability and have the capability and capacity to come together in an almost plug-and-play mechanism if the opportunity arises. క్వాడ్ నేవీస్ ఎవరైతే ఉన్నారో, క్వాడ్ కంట్రీస్ ఏంటండి మీ అందరికీ తెలుసు. క్వాడ్ కంట్రీస్ అని ఎవరు అంటాం? యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్, ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, అండ్ ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా. క్వాడ్ అనేది దేనికోసం ఇదవ్వడం అనేది జరుగుతుందండి? ఫ్రీ, చాలాసార్లు చెప్పాను, ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానికోసం ఇది చేయడం అనేది జరుగుతుంది. సో మిలిటరీ కోఆపరేషన్ కానీ, లాజిస్టిక్ కోఆపరేషన్ కానీ, దాంతోపాటు ఎకనామిక్ కోఆపరేషన్ కానీ వీళ్ళు చేసుకోవడానికి ఎక్కువ, ముఖ్యంగా మిలిటరీ కోఆపరేషన్, స్ట్రాటజికల్ కోఆపరేషన్ అనేది ఎక్కువగా చేసుకుంటారు. అదేందో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బయటికి ఏం చెప్తున్నారు? ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అని చెప్పినా నిజంగా ఏంటి అంటే దీని తాలూకా ఆశయం చైనా యొక్క గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడం. అందుకే చైనా అనేది ఏముంటుంది అంటే, సో క్వాడ్ ఈజ్ నాటో ఆఫ్ ఇండో పసిఫిక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ బాడీ అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో అందరూ కలిపి ముందుకు వస్తారని చెప్పడం అనేది జరిగింది. సో ఈయన ఇంకో మాట అంటారు, ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ చైనీస్ నేవీస్ ఎక్స్పాన్షన్ ఇండియన్ ఓషన్ రీజన్లో చైనీస్ నేవల్ ఎక్స్పాన్షన్ మాకేం కొత్త కాదు. ఇది సర్ప్రైజ్ అయితే అస్సలు కాదు. ఎప్పటి నుంచో చైనీస్ నేవీ అనేది మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో మ్యాసివ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదే తన వార్షిప్స్ ఏవైతే ఉన్నాయి, డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయి సౌత్ చైనా సీలో డిఫరెంట్ ఐలాండ్స్లో వార్షిప్స్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ఇన్ 2017 చైనా ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ బేస్ ఎట్ జిబౌతి ఇన్ ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఏం జరుగుతుంది? హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఇది చాలా పేద దేశం అండి. బట్ కానీ యుఎస్ మిలిటరీ బేసెస్ అండ్ దాంతోపాటు చైనీస్ మిలిటరీ బేసెస్ ఇవన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఎలా గుర్తుపెట్టుకుంటారు? హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉండేటటువంటి నేషన్స్, ద కోడ్ ఈజ్ సీడ్. ఎస్ అంటే సొమాలియా, ఈ అంటే ఎరిత్రియా, ఇంకొక ఈ అంటే ఇథియోపియా, డి అంటే జిబౌతి. చిన్న కంట్రీ ఉంటుంది జిబౌతి. సో బికాస్ ఆఫ్ దిస్ మిలిటరీ నేవల్ బేసెస్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల యుఎస్ చైనా లాంటివి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. బట్ దట్ కంట్రీ ఈజ్ సఫరింగ్ విత్ పవర్టీ చాలా పేద దేశంగా అది ఉండడం అనేది జరిగిందమ్మా. జిబౌతిలో కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా అనేది తన హోల్డ్ కోసం ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇదేం కొత్త కాదు, మాకేం సర్ప్రైజింగ్ ఏం లేదు అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా?